వెల్కమ్ టు జే5 న్యూస్. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మారిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ టికెట్ల వివాదంలో ఒకరిపై మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి మిగిలిన వారిని కాపాడటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వాడపల్లి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. అలాగే ఆత్రేయపురం సంక్రాంతి సంబరాల పేరుతో ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఎంత, చందాల రూపంలో వచ్చిన నిధులు ఎంత అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన కోరారు. సంక్రాంతి సంబరాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయంలో వస్తున్న దేవుని యొక్క ప్రతిష్ట దిగజార్చకూడదు అనేటువంటి ఒకే ఒక్క నైతిక విలువతో అనేక విషయాల్ని మరి మేము ప్రెస్ ముందు రాకుండానే ఈ రోజున ఇట్లా కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే డూప్లికేట్లు చేసి అమ్మేసేటువంటి దాన్ని కూడా ఈ రోజు వారు పట్టించుకోకుండా దాన్ని విచారణ కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసామనేటువంటి ఒక మాట చెప్పి వారు తప్పించుకో మరి సిఫార్సు మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి హుండీ డబ్బు మరి దోచేసిన సంగతి, హుండీ డబ్బు పట్టుకెళ్ళిపోయి మోటార్ సైకిల్ పెట్టుకున్నటువంటి విషయాన్ని మీ అందరూ చూశారు. మరి అలాగే ఇక్కడ ఆపితే అన్నవరం దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి పురోహితులు 50 లక్షలు అక్కడ ఉన్నట్టు అవినీతి జరిగితే మరి దాని మీద కూడా ఏదో విచారణ చేస్తున్నామని చెప్పి ఏదో చెబుతున్నారు. ఇట్లా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవస్థానంలో టికెట్లు తీసుకున్నటువంటి భక్తుల సొమ్ముకు కూడా భద్రత లేకుండా చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇవన్నీ నేను అడుగుతున్నాయి కాదు, మరి నేను మాట్లాడితే రాజకీయం అంటారు. మరి ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఇదిగో ఇక్కడ రాశారు, టికెట్లు హాంఫట్ అంటే వాడపల్లి దేవస్థానంలో భక్తులు తీసుకుంటున్న టికెట్లు డబ్బు హాంఫట్ అయ్యింది అని. ఈ హాంఫట్ చేసినటువంటి నాయకుల యొక్క బినామీలు ఎవరైతే రిషేంద్రన్ ఒక వ్యక్తి ఉన్నాడో అతనితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి 3-4 వ్యక్తులు ఎవరైతే 2-3 రోజులు మీరు విచారణ పిలిచి మళ్ళీ నాయకుల యొక్క ఒత్తిడి మీద వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ఎంత దోచారు, ఎంత ఎవరికి ఇచ్చారు, ఈ సొమ్ము ఈ రకంగా చేసినటువంటి వాళ్ళ మీద మీరు డిపార్ట్మెంట్ పరంగా మరి 4 రోజులు సమయం ఇచ్చాం, ఏవి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేసి అక్కడితో అయిపోయిందని చేతులు దురుక్కోవడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం. మరి అదే కాదు, ఇంకా కొన్ని ఏదైతే ఉన్నాయో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులకి వాడపల్లి దేవస్థానం ఒక పునరావాస కేంద్రంగా మార్చేశారని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాం. మేము ఉన్నప్పుడు దేవుడి డబ్బు పాడు చేయకూడదనే ఉద్దేశంతో చాలా పొదుపుగా నడిపిన పరిస్థితి. ఇవాళ గడిచినటువంటి ఈ 12 నెలల్లో, ఈ 18 నెలల్లో ఎంతమందిని మీరు కొత్తగా అందులో దొంగల్ని ప్రవేశపెట్టారని అడుగుతున్నాం కూటమి నాయకుల్ని. మీకు దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అక్కడ పని చేయకపోయినా ఇవాళ ఎంతమంది జీతాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారో చెప్పాలని కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఇవాళ ఎటువంటి రికగ్నిషన్ లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, కూటమి కార్యకర్తలుగా ఉన్నవారు ఇవాళ దేవస్థానంలో ఉండి అక్కడ మరి బయట నుంచి వచ్చేటువంటి వారి దగ్గర మరి ప్యాకేజీలు 20,000, 15,000 అని చెప్పి మరి దర్శనాలు ఉచితంగా చేయించేసి మరి వారి దగ్గర ప్యాకేజీలు తీసుకుని ఈ మధ్య కాలంలోనే ఒక 3 ఎకరాల భూమి కొన్నాడు ఒక ఆయన, బిల్డింగ్ కట్టేటట్టు. తప్పులేదు, కష్టపడేదో చేసుకుంటే తప్పు కాదు. కానీ దేవుడి డబ్బు ఈ రకంగా అవినీతి చేసి మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి మీ యొక్క కార్యకర్తలకు ఒక పునరావాస కేంద్రంగా ఇవాళ వాడపల్లిని మార్చడానికి మీకు సిగ్గు లేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము అడిగిన విషయాలు కాదు, మరి మీ పేపర్లో వచ్చిన అంశాల మీద విచారణ ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం. దొంగ చేతి తాళని ఇచ్చినట్టు ఈ రోజున విచారణ అనేటువంటిది లేకుండా మీరు ఎట్లా దాన్ని మోస్తారని అడుగుతున్నాం. అలాగే మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి విషయం తెలిసిన వెంటనే వారు అక్కడ ఉండి ఆ యొక్క టికెట్లు పంపించడానికి కార్యక్రమం చేస్తే అక్కడ సుమారు 10-15 లక్షలు వ్యత్యాసం వచ్చిందని ఇవాళ వ్యత్యాసాలు వస్తున్నాయని చెప్పి ఇవాళ ప్రజలందరికీ చెప్తున్నారు. అలాగే గతంలో వాడపల్లి దేవస్థానంలో మధ్యాహ్నానికి ఏ టికెట్లు ఎన్ని అమ్ముడుపోయాయి, ఎంత డబ్బు వచ్చింది అనే సంక్రాంతి సంబరాల కార్యక్రమం చాలా సంతోషం. మరి ఏదైతే
మరి సంక్రాంతి మనందరం కూడా మన సంస్కృతి మన సాంప్రదాయం వట్టిబడేలా మనం కార్యక్రమాలు చేసుకుంటాం. ముఖ్యంగా మరి ఏదైతే ఆత్రేయపురం ఉత్సవం పేరుతో మరి గతంలో ఇప్పుడు ఆ కార్యక్రమం చేశారు. గతంలో పడవల పోటీలు మరి మొట్టమొదటిగా ఆత్రేయపురం నుంచి ఆనాడు మొదలుపెట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి కేవలం మేమైతే ఆ రోజున మరి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, అదే కార్యక్రమాన్ని మన సంస్కృతి సాంప్రదాయం వట్టిపడేటువంటి ఏ కార్యక్రమం అయినా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మరి ఇందులో ఉన్న